హాయ్ గైస్, నేను మీ #MD వెల్కమ్ టు మంగళగిరి న్యూస్. ఈ రోజు మనం ఈ న్యూస్ సెగ్మెంట్ లో మనం ఏదైతే కవర్ చేయబోతున్నామో అదేంటిదంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ అనేది జనాల్లోకి వెళ్ళిందా లేదా అన్నది నేనైతే వాళ్ళ ఫీల్డ్ లెవెల్ లో టెస్ట్ చేయబోతున్నాను. ఈ వాట్సాప్ గవర్నెన్స్ గురించి వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయబోతున్నాను. అసలు వాళ్ళకి దీని గురించి ఏం తెలుసు, ఏమైనా సర్వీసెస్ యూటిలైజ్ చేస్తున్నారా లేదా, ఈ మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్ లో నేనైతే చెక్ చేయడానికి వెళ్తున్నాను. సో ఇప్పుడైతే నేను మంగళగిరిలోని ఆత్మకూరు సైడ్ అయితే వెళ్తున్నాను. సో ఇంకెందుకంటే ఆలస్యం, వెళ్ళిపోదాం. జనాలు ఏమనుకుంటున్నారో అది మొత్తం కూడా తెలుసుకున్నా. ఇప్పుడు మీకు ఈ కాస్ట్ సర్టిఫికేట్లు కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్లు కావచ్చు, గతంలో మీరు సచివాలయం వెళ్ళారు కదా అప్లై చేసుకోవడానికి, వెళ్ళినప్పుడు సకాలంలో వాళ్ళు చేసి పెట్టారా మీకు? వెళ్ళినప్పుడు అంటే రేపురా ఎల్లుండ్రా అన్నారు, చేసి పెట్టారు. తర్వాత అలా ఏం లేకుండా ఇప్పుడు మీరు ఫోన్ లోనే అప్లై చేసుకోవచ్చు అంట ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో. అలా తీసుకురావడం మంచిదేనంటావా? మంచిదే, కానీ మాకు ఆ ఫోన్లు కుదరవు అయ్యా, చిన్న ఫోన్లు వాడటం రాదంట. మాకు రాదు. సచివాలయాలు అయితేనే బెస్ట్ అంటావా? మరి మాకు వరకు మీరు చదువుకున్న వాళ్ళ కంటే మీకు ఫోన్ లోనే బెటర్. అది మాకు కుదరదు కదా, మీలాంటి వాళ్ళని అడిగి చేపించుకోవాలి ఆ ఫోన్. అలా చేసుకోవచ్చు కదా మరి. చేసుకుంటాం, ఆ టైం వస్తే చేసుకుంటాం, తప్పదు. మరి ఇది మంచి పథకమే మరి, ఇది వాట్సాప్ గవర్నెన్స్.